వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం జరుగుతున్న విద్యార్థుల పోరాటాన్ని అణిచివేయడానికి ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులపై జరుగుతున్న అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ సిపిఎం నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం నిర్వహించబడింది. హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల స్థలాన్ని అమ్మకానికి పెట్టడాన్ని సిపిఎం పార్టీకి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం కార్యకర్తలు వాళ్ళ ఇళ్లలో చొరబడి అరెస్ట్ చేయాలని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి కోరుతున్నాం. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగే ప్రభుత్వ భూముల్ని విక్రయించడం మొదలుపెట్టింది. ఈ ప్రభుత్వాన్ని నడపడం చేతగాక రేవంత్ రెడ్డి ఇవాళ ప్రభుత్వ భూముల్ని అమ్మడం సిగ్గు. ఎందుకంటే 1,00,000 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల ఆస్తుల్ని అమ్ముతున్నది. ప్రజల ఆస్తుల్ని అమ్మి మీరు ఎంతకాలం ఈ ప్రభుత్వాన్ని మీరు నడుపుతారని చెప్పి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని నిరసిస్తున్నాం. వెంటనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూముల్ని అమ్మకాన్ని ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.